మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లేఖన ధ్యానంలోనికి వెళ్ళే ముందు తలలోంచి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన దయగలిగినటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరొక మారు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ ప్రియులతో కలిసి ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధన ద్వారా మీ పాదాల సన్నిధికి చేరుకొనడానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఎక్కడైతే మీ నామం పేరిట ఇద్దరు ముగ్గురుగా మేము కూడి ఉంటామో వారి మధ్యన మీరు ఉంటారని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడుగా చిన్న మందిగా మా కుటుంబాలతో కలిసి మీ పాదాల చెంతకి చేరిన నామములను మీరు జ్ఞాపకం చేసుకొనండి. మొట్టమొదటిగా నిలబడినటువంటి దీనదాసులను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కావలసిన నోటిని మాటలను దయచేయండి. ఎంతవరకు వర్ణించాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడగలగడానికి, బోధించడానికి మీ ఆత్మ నడిపింపును జ్ఞానంతోనో వాక్చాతుర్యతోనో కాదు కానీ భయముతోనూ వణుకుతోనూ భారంతో మీ మాటలను మీ ప్రియులకు బోధించడం నాకు మీరు సహాయం దయచిన ఆ తర్వాత వింటున్నటువంటి మీ ప్రియులు వారి కుటుంబాలని, వారి అంతరంగాలను మీరు స్వాధీనపరచుకునండి. వింటున్న నామ అందరి యొక్క హృదయాలలో మీ యొక్క ఆత్మకార్యమును జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైనటువంటి నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రతివారం మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చదువుతాను. మనసు పెట్టి వినండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరినూ సముద్రంలో నడిచిపోయిరి. అందరినూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచినను రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడును. తాను నిలుచుచున్నాడని తలంచుకునేవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేవాళ్ళను. సాధారణముగా మనుషులకు కరుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయును. గత కొద్ది వారాలుగా ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి భాగము. గత వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక వృద్ధాప్యం మంది ఉన్నటువంటి తండ్రి తాను మరణ పడకల మీద ఉండినప్పుడు ఇక మరలా మరణించిన తర్వాత అతడు తన కుటుంబంతో మాట్లాడలేడు గనుక, తన కుమారుడికి జాగ్రత్తలు చెప్పలేడు గనుక, చివరిగా వారితో సంభాషించేటువంటి అవకాశం ఉండదు గనుక తన హృదయానంతటిని విప్పిన ఒక
పుస్తకం వలె వారి ముందు ఎలాగైతే ఒక తెరవబడినటువంటి పుస్తకం ఎలాగైతే ఉంటుందో ఒక వ్యక్తి ముందు, మనస్సులో కపటాన్ని కానీ, మనస్సులో ఒక ఉద్దేశాన్ని కానీ, మనస్సులో ఒక భావాన్ని కానీ ఏమీ పెట్టుకోక ఒక ట్రాన్స్పరెంట్గా ఎలాగైతే ఒక తండ్రి మాట్లాడతాడో తన కుటుంబంతోనో తన బిడ్డలతోనో, ఎటువంటి జాగ్రత్తలు అయితే అతను చెప్పేటువంటి వాడుగా ఉంటాడో, ఇక్కడ పౌలు సంఘానితో ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. నిజమైన సేవకుడు ఎప్పుడు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నేడు చాలామంది సేవకులను చూస్తూ ఉంటాం, చాలామంది బోధకులను చూస్తూ ఉంటాం. వారు ఆత్మీయమైనటువంటి సంగతులను ఉన్నది ఉన్నట్లుగాను, సత్యాన్ని సత్యంగాను వెల్లడి చేయరు. కారణం ఏంటి అంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును సంపాదించుకున్న లేఖనం చెప్తుంది. ఒకవేళ వినకర్లు బోధ విని అతని కంటే మరి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, అతన్ని అధిగమిస్తారు అనేటువంటి భావనతో కొంతమంది సేవకులు చేసేటి ఆ పని ఏంటి అంటే, విశ్వాసుల్ని ఆత్మీయతలు ఎదగనివ్వరు, సత్యాన్ని వెల్లడి చేయరు, సత్యాన్ని బయలుపరచరు, ఆత్మీయ మర్మాలను తెలియజేయరు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను. దేవుడు మాత్రమే మర్మాలను బోధించగలడు, దేవుడు మాత్రమే. అందుకు నేను అన్నాడేమో పౌలు, ఆ మాటను చదువుకున్న ప్రతిసారి నాకు ఆశ్చర్యమే కలుగుతుంది. కానీ ఒకంత ఈ యొక్క లేఖన ధ్యానాన్ని చేస్తున్నప్పుడు ఆ సంగతి అర్థమవుతూ వచ్చింది. పౌలు అంటారు, మీకు ఉపదేశకులు అనేకులను తండ్రులు మీకు లేరు అంటాడు. ప్రతి ఉపదేశకుడికి తండ్రి వంటి మనస్సు ఉండాలని లేదు, ఉండరు కూడా. ప్రతి ఉపదేశకుడికి తండ్రి వంటి మనస్సు ఉండదు. ఉపదేశకుడు తన పని తాను చేసుకుపోతాడు. బోధిస్తాడు, తన బాధ్యత నిర్వర్తిస్తాడు, చెప్పవలసిందని చెప్తాడు, ఊరుకుంటాడు. తండ్రి అలా ఉండడు. ఉపదేశిస్తాడు, బోధిస్తాడు. వారు మార్పు చెందేంత వరకు, వారు మారేంత వరకు వారి వెనకాలండి వారిని ముందుకు పుష్ చేస్తూనే ఉంటాడు, ముందుకు నెడుతూనే ఉంటాడు. చాలాసార్లు ఒక సేవకుని గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ సేవకుడు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి విశ్వాసుల పట్ల ఆ సేవకుడు కలిగి ఉండేటువంటి తీరు ఎంత ఆశ్చర్యాన్ని కలుపుతుందో. ఒకంత ఆ ప్రవక్తను బట్టి విశ్వాసులు విసుగు చెందారేమో, చెందుతున్నారేమో, అది దేవునికే తెలియాలి. కానీ ఆ మనస్సును ఆ సేవకుడిని చూచిన ప్రతిసారి ప్రభువులు ఆనందించడమే. నిజమే కదూ? ఒక విశ్వాసి పట్ల సేవకుడు ఇటువంటి మనస్సు కలిగి ఉంటాడా? నేనంటాను, తన కన్న బిడ్డల కంటే విశ్వాసి యొక్క బిడ్డలను అంత బాగా చూసుకుంటాడు ఆయన. ఆ విశ్వాసులు వచ్చేటువంటి, ఆ మందిరానికి వచ్చేటువంటి, తన సేవకు వచ్చేటువంటి విశ్వాసుల యొక్క బిడ్డలను తన సొంత బిడ్డల వల్ల చూసుకుంటాడు ఆయన. అంత జాగ్రత్త తీసుకుంటాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఏంటిది ఇది? తండ్రి వంటి మనస్సు. ఆ తల్లిదండ్రులు బిడ్డల ఎడల మనస్సు కలిగి ఉండి వారికి మంచి చెడులు తెలియజెప్పి ఊరుకుంటారంటావు? లేఖనాలు వింటున్నా నీవు ఒక తండ్రిగాను ఒక తల్లిగాను నాకు సమాధానం చెప్పు. నీ బిడ్డలకు నువ్వు సరైనటువంటి త్రోవను నేర్పిస్తున్నావు, ఇది మంచి, ఇది చెడు, పలానా ఇది, పలానా అదే అని నువ్వు చెప్తున్నావు. అంత మాత్రంతో నువ్వు ఊరుకుంటున్నావా?
వారిని సత్యం వైపు, వారిని మంచి వైపు, వారిని మేలు వైపు నడిపించడానికి నువ్వు వారిని ముందుకు తట్టట్లేదు, ముందుకు తోయట్లేదు. ఇదే మనసు సేవకుడు కలిగి ఉంటాడు విశ్వాసుల పట్ల. పౌలు సంఘాన్ని పట్ల కలిగి ఉన్నాడు. అదే పౌలు మరి ముఖ్యంగా విశ్వాసాన్ని బట్ట కన్నినటువంటి తన కుమారుడైనటువంటి తిమోతి పట్ల మరి ఎక్కువగా కలిగి ఉంటున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు నేను ఈ స్థితి దగ్గర పరీక్షించుకొనవలసిన వారము. ఆ తండ్రి వంటి మనస్సు ఒక సేవకుడిగా నువ్వు సంఘాన్ని పట్ల కలిగి ఉన్నావా? ఆ తండ్రి వంటి మనస్సు సంఘంలో ఒక విశ్వాసిగా తోటి విశ్వాసి పట్ల నువ్వు కలిగి ఉంటున్నావా? తోటి విశ్వాసి పట్ల మీరు ఒకరికంటే ఒకడు గనుడని ఎంచుకోనండి. మీరు ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనల చేత బుద్ధి చెప్పుకోనండి. ఏ విశ్వాసి తోటి విశ్వాసి పట్ల అటువంటి బాధ్యత కలిగి ఉంటాడు? తండ్రి వంటి మనస్సు ఏంటిది? ఇది తండ్రి వంటి మనస్సు అంటే ఎంతో బాధ్యతతో కూడింది. అది వారిని ఎలాగైనా మార్చాలని, వారిని ఎలాగైనా మేలు వైపు నడిపించాలని, వారిని ఎలాగైనా మంచి వైపు నడిపించాలని ఒక కంకరాన్ని కట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ తల్లిదండ్రుల వంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఒక సేవకుడిగా విశ్వాసి పట్ల కావచ్చు, విశ్వాసులుగా తోటి విశ్వాసుల పట్ల కావచ్చు, సమాజంలో ఒక సాంఘిక వ్యక్తులుగా మన ఇరుగు పొరుగు వారి పట్ల కలిగి ఉండవలసిన వారము. నేనంటాను, ఒకవేళ ఇటువంటి మనస్సే గనక ఆ రోజు పౌలు సంఘాన్ని పట్ల కలిగి ఉండకపోతే ఈ లేఖనం ఈ దినాన మనం ధ్యానించుకున్నటువంటి వారమా? ఇంతటి గొప్ప ఆత్మీయ సత్యాలను, ఇంతటి గొప్ప ఆత్మీయ మర్మాలు నీకు నాకు నేడు ఎరుకైనవేనా? కానే కాదు. అందుకని అంటున్నాడు, మీకు ఉపదేశకులు అనేక మంది ఉండవచ్చు, కానీ తండ్రులు మీకు లేరు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. ఆ బిడ్డలకు మాదిరి ఎవరంటే తండ్రే. ఆ బిడ్డలకు మార్గదర్శకులు ఎవరు అంటే తల్లిదండ్రులే. మాటలో కానీ, మాట నుంచి మొదలు క్రియ వరకు, జీవితం వరకు ప్రతి దానిలోనూ మాదిరి, మార్గదర్శకులు ఆ బిడ్డలకు తల్లిదండ్రులే. తండ్రి వంటి మనస్సు కలిగినటువంటి పౌలు సంఘాని పట్ల ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో. ఆ ఇశ్రాయేల్ యొక్క జీవితం అనేది ఒక దృశ్యాంతరంగా నిలుపుతున్నాడు. ఒక సజీవ సాక్ష్యంగా, నిలువెత్తు రూపంగా మన ఎదురు నిలుపుతున్నాడు. ఇదిగో చూడండి, ఇశ్రాయేల్ని వారు మీ వంటి వారే. వారు ఎటువంటి వారు? వారు మేఘంలోను సముద్రంలో నడిచిన వారు. మరి మీరు ఆత్మలోను వాక్యంలోనూ జీవిస్తున్నవారు. ఆనాడు చూడండి, ఇశ్రాయేల్ని వారు ఎవరో తెలుసా? మేఘంలోను సముద్రంలోను క్రీస్తులో వారు మోషేలోనికి బాప్తిస్మం పొందినవారు. మరి మీరెవరో తెలుసా? మీరు ఆత్మలోను, మీరు నీటిలోను క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినవారు. మీరు అదిగో ఇశ్రాయేలు ప్రజలను చూడు, వారు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును, ఒకే పానీయమును వారు చేశారు. ఇదిగో మీరు చూడండి, మీరు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారమును, ఒకే పానీయమును మీరు చేస్తున్నారు. పోలిక చూపిస్తున్నాడు వారికి మనకిని. ఇదిగో వారు ఎలాగున్నారు, మీరు అటువంటి వారే. వారు ఎటువంటి వారో మీరు అటువంటి వారే. జాగ్రత్త. వారికి శోధన కలిగింది. ఇశ్రాయేలుకు మధ్య మొట్టమొదటి ఇశ్రాయేలుకు మనకు మధ్య పోలికను చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు వల్లే మనము కూడా ఆత్మలోను వాక్యంలోను జీవిస్తున్న వారము. ఇశ్రాయేలు వల్లే మనము కూడా క్రీస్తులోనికి నీటి మూలంగా, ఆత్మూలంగా క్రొత్తగా జన్మించిన వారము. ఇశ్రాయేలు వల్లే నీవు నేను క్రీస్తు శరీరాన్ని తిని క్రీస్తు రక్తాన్ని త్రాగుతున్నటువంటి వారము. ఇప్పుడు వారికి మనకు మధ్య పోలిక చూపిస్తూ అంటున్నాడు. వారి జీవితాలను చూపించి వారికి శోధన కలిగింది. కీర్తనకారుడైనటువంటి దావీదు తన యాత్రా కీర్తనలో రాస్తూ, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. యాత్రా కీర్తనలు ఎంత మధురంగా ఉంటాయో. కీర్తనలన్నిటిలో
నాకు ఎంతో నచ్చేటువంటి కీర్తనలు యాత్రా కీర్తనలు. ఎందుకంటే అవి నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. నిజ జీవితంలో ఒక విశ్వాసి కంటే ఒక మానవుడు అనొచ్చేమో. నిజ జీవితంలో ఒక మనిషి ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితి యాత్రా కీర్తనలో కనిపిస్తూ ఉంటాయి. యాత్రా కీర్తన సంవత్సరానికి ఒక మారు ఇశ్రాయేలు అందరూ సమాజంగా యెరూషలేములో కూడుకొనడానికి తమ ఇంట్లో నుంచి, తమ స్వదేశాల నుంచి, తాము ఉంటున్నటువంటి ప్రదేశాల నుంచి వారు యెరూషలేముకి యాత్ర చేస్తూ కొనసాగేవారు. ఈ యాత్రా మార్గం సులువైనది కాదు, ఎంతో కఠినమైనది, ఎంతో కష్టతరమైనది, ఎన్నో దినాల ప్రయాణము చేయవలసింది. ఈ యాత్రా మార్గంలో, యాత్రా ప్రయాణంలో దొంగల భయము, క్రూర మృగాల భయము, అలసట, కష్టము, బాధలు ఎన్నెన్నో. నిజ జీవితంలో అవన్నీ మనకు ఎదురు కావట్లేదు. ఆ రోజు దావీదు అంటున్నాడు, యాత్ర చేస్తూ అతడు యెరూషలేముకు ఎలాగైతే దేవుని మీద ఆధారపడుతూ కీర్తన రాస్తున్నాడో, ఈ లోకంలో యాత్రికులమైనటువంటి మనకు కూడా అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కదా. యెరూషలేముకు యాత్ర చేస్తున్నటువంటి వారి జీవితాలు ఎన్ని పరిస్థితులు అయితే ఎదురవుతాయో, ఈ లోకంలో యాత్రికులు ఉండినటువంటి మనకు కూడా అనే పరిస్థితులు ఎదురవుతాయి. లోకంలో యాత్రికులు ఉండినటువంటి మనకి శోధన ఖచ్చితంగా సంభవిస్తుంది. ఏ సేవకుడు చెప్పడు, ఏ సేవకుడు నిక్కచ్చిగా సుస్పష్టంగా నిస్వార్థంగా ఇలా చెప్పడు, విశ్వాసి శోధనను ఎదుర్కొనవలసిన వాడు అని. ఏ సేవకుడు తేటతెల్లగా ఇలా అనడు, విశ్వాసి శ్రమానుభవం కలిగిన వాడిగా ఉండాలి అని. ఎందుకో ఈ లేఖన భాగాలు కనుమరుగైపోయాయి. శ్రమను గురించి ఉండే లేఖన భాగము, శోధనల గురించి ఉండే లేఖన భాగము ఎందుకో లేఖనంలో కనుమరుగైపోయాయి. కనిపించట్లేదు అవి. నేడు సభల్లో, నేడు కూడికల్లో, నేడు ఆరాధనలో ఎక్కడా వాటికి స్థానం లేదు. ఆ కారణాన్ని బట్టే విశ్వాసి ఈ స్పృహను కలిగి ఉండట్లేదు. తన జీవితంలో ప్రతి క్షణంలోనూ క్షణాన అతడు శోధనను జయించవలసిన వాడు అనేటువంటి స్పర్శను కోల్పోయాడు విశ్వాసి. ఏ క్రైస్తవుడికి ఉంది? తన శోధనను ఎదుర్కొనవలసిన వాడు, ఎదుర్కోవాలి అనేటువంటి స్పర్శ ఏ క్రైస్తవుడికి ఉంది? ఏ క్రైస్తవుడికి లేదు. లేఖనంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇశ్రాయేలుకు మనకు మధ్య పోలిక చూపుతున్నాడని చెప్పాను. ఇశ్రాయేలుకి శోధన కలిగిందని, ఆ శోధన దగ్గర వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇప్పుడు మన జీవితాల్లోనూ శోధన కలుగుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు ఎవరిని బట్టి మన జీవితాల్లో ఈ శోధన కలుగుతుంది? అర్థమవుతుందా నా ప్రశ్న? ఇంతకు మనల్ని ఎవరు శోధిస్తారు? ఎవరిని బట్టి మనకు జీవితాల్లో శోధన కలుగుతుంది? ఆ రోజు ఎవరు ఇశ్రాయేలుని శోధించారు? మన జీవితాల్లో నేడు ఎవరు శోధిస్తున్నారు మనల్ని? శోధన అనేది ఎవరు అనుమతించేది? ఎవరు మూలంగా కలిగేటువంటిది? యాకోబు సుస్పష్టంగా తేటతెల్లగా అర్థమైనదిగా చెప్తున్నాడు, దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు. ఒకవేళ ఎవడన్నా శోధింపబడుతున్నాడా అయితే దేవుడు తనను శోధిస్తున్నాడని అననే అనకూడదు. చాలామంది సాక్ష్యం ఇస్తూ
చిన్న మాటలో తేల్చేస్తారు. ఒక మాటలో ఎంత గబాలున పలికేస్తారో, ఈ వారము, ఈ నెల మా కుటుంబంలో బాగా శోధన కలిగిందండి, దేవుడు మమ్మల్ని విపరీతంగా శోధించాడండి. అబ్బా, ఎంత మాట! ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, సాక్ష్యాలు అనేటువంటి అంశాన్ని ఆరాధన క్రమంలోంచి తీసేస్తే బాగుండు. కొద్ది కాలం పాటు వాటికి అవకాశాన్ని ఇవ్వలేదు. ఆ ఆరాధన క్రమంలోంచి ఆ భాగాన్ని తీసివేయడం జరిగింది. ఎందుకంటే సాక్ష్యము అనేటువంటి అంశాన్ని గల అర్థం మారిపోయింది. ఎన్ని తప్పులు దొరుకుతున్నాయి? ఒక్కొక్కళ్ళు తాము సాక్ష్యాన్ని చెప్తున్నాము అని నిలబడి ఎటువంటి మాటలు మాట్లాడతారో. విసుగు చెందిపోయింది మనస్సు. సాక్ష్యం అంటే ఇన్ని సంవత్సరాలకి ఎంతమందిని చూడలేదో. సాక్ష్యాన్ని ఇస్తూ అంటారు, దేవుడు మమ్మల్ని బాగా శోధించాడండి, బాగా నేను నా కుటుంబం శోధింపబడ్డామండి, నేను విపరీతంగా ప్రార్థన చేశాను, మా జీవితాల్లో కార్యం జరిగింది. నిలవబడి సాక్ష్యాన్ని ఇస్తున్నావు అన్నటువంటి పేరుతో క్రీస్తు విరోధి కావట్లేదు నీవు. ఇప్పుడు ఏ రీతిగా క్రీస్తును చిత్రీకరిస్తున్నావు నువ్వు మిగతా విశ్వాసులకి? ఆయన ఏదో చెడ్డవాడిగా, భయంకరుడిగా, శోధించేవాడిగా, శ్రమ పెట్టేవాడిగా, నువ్వు మంచి ప్రార్థనాపరుడుగా, నీ ప్రార్థన ఇదిగో దేవుని యొక్క శోధన జయించేదిగా. అబ్బా, అవి తీసేస్తేనే మేలేనేమో. ఏ ఒక్కదినాన ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కదినాన నా జీవితం పలానా ఉండేదండి, దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, నేను నా జీవితం గతకాలపు జీవితానికి పూర్తిగా భిన్నమైంది, ఆత్మ సంబంధమైనటువంటి సాక్ష్యాన్ని ఎప్పుడైనా విత్తావా నువ్వు? అనారోగ్యం వచ్చింది, అప్పు వచ్చింది, బాధ వచ్చింది, అంటున్నాడు లేఖనంలో. ఆయన శోధించుడు, ఆయన కీడు విషయమై శోధించడు. శోధకుడు ఎవరంటే అపవాది మాత్రమే. అసలు శోధన అంటే అర్థమే తెలియని వారము నీవు నేను. శోధన అంటే మనల్ని పాపంలో పడివేయడానికి అపవాది చేసేటువంటి ప్రయత్నాన్ని శోధన అంటారు. ఇంకా అర్థమేరీతిగా చెప్తాను, యోసేపు యొక్క పరిశుద్ధతను పాడు చేయడానికి అపవాది పన్నిందే పన్నాగము, అది శోధన. పొతీఫరు భార్య ద్వారా అపవాది పన్నింది అతని యొక్క శరీర సంబంధమైనటువంటి పవిత్రతను పాడు చేయడానికి పొతీఫరు భార్య ద్వారా అపవాది పన్నిందే పన్నాగం, అది శోధన. ఆ రోజు షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధతను పాడు చేయడానికి అపవాది పన్నిందే పన్నాగం, అది శోధన. తన భక్తి జీవితంలో విఫలమైపోవడానికి, జీరో కావడానికి యోబు ఎడల పన్నిందే పన్నాగము, అది శోధన. మనల్ని పాపంలో నెట్టడానికి, మనల్ని దేవునికి విరోధకరంగా జీవించడానికి నెట్టడానికి అపవాది చేసేటువంటి ప్రయత్నాన్ని శోధన అంటారు. ప్రభు ఎన్నటికి మిమ్మల్ని శోధించడు. అందుకనే ఆయన కీడు విషయమై మిమ్మల్ని శోధింపబడనీయుడు. ఒకవేళ ఒక వ్యక్తి శోధింపబడుతున్నాడా, ప్రభు తను శోధిస్తున్నాడని చెప్పకూడదు.
శోధన రెండు రకాలు. ఒకటి అపవాది కలిగించేటువంటిది, రెండు దేవుడు కలిగించేటువంటిది. అపవాది కలిగించేటువంటి శోధన ఏంటి అంటే మనల్ని పాపంలో నెట్టివేసేది, మనం పాపంలో పడివేసేది. కానీ ప్రభు యొక్క శోధన అలా ఉండదు. దానిని ప్రభువు చేసేటువంటి దాన్ని శోధన అనడం కంటే పరీక్ష అనడం మేలేనేమో. ఆయన మనల్ని పరీక్షిస్తాడు శ్రమతో, కష్టముతో, బాధతో. ఆయన ఇబ్బంది అనేటువంటి కొలుములో మనల్ని పరీక్షించేవాడు, ఇబ్బంది అనేటువంటి కొలుములో మనల్ని పరిశోధించేవాడు. ఆయన శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది, వేదన, అవమానము ఇటువంటి పరిస్థితులకు మనల్ని నెట్టి మనల్ని పరీక్షించేటువంటి వాడు, మనల్ని ఎటువంటి వాడు చూచేటువంటి వాడు. ఇంకా అర్థమరీతిగా చెప్తాను. ఆ రోజు అబ్రహామును గురించి అంటాడు లేఖన భాగంలో, ఈ సంగతులు అయినటువంటి తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన 22వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహామును ఆయన ఏం చేస్తారంటే ఒక పరిస్థితిని, అననుకూలమైన క్లిష్టతరమైనటువంటి పరిస్థితిని మన ఎదుట నిలిపి మనల్ని పరీక్షిస్తాడు. కానీ అపవాది అలా కాదు. ఎంతో శుతిమెత్తంగా, మనకి మేలుకరంగా, మనకి తృప్తినిస్తున్నట్లుగా, మనకి నెమ్మదినిస్తున్నట్లుగా తన పన్నాగాని పన్ని పాపంలోనికి నెట్టివేస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందో తెలుసా? ఏ ఇశ్రాయేలు అయితే మేఘంలోను సముద్రంలోను నడుస్తున్నాడో, ఏ ఇశ్రాయేలు అయితే మేఘంలోను సముద్రంలోను మోషేలోనికి బాప్తిసమ పొందాడో, ఏ ఇశ్రాయేలు అయితే ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును ఒకే పానీయమును చేశాడో, ఆ ఇశ్రాయేలుకి శోధన కలిగింది. వారికే కాదు, ఈ దినాన క్రైస్తవులుగా ఇదిగో క్రీస్తులో నూతన జన్మ అనుభవం కలిగినటువంటి మనకి, క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనకి, ఇదిగో క్రీస్తును ఇదిగో భుజించి పానం చేస్తున్నటువంటి మనకు కూడా శోధన కలుగుతుంది. శోధన అనుభవించవలసిన వారమే. ఖచ్చితంగా 100% ముమ్మారు గుద్ది చెప్తాను, శోధన వస్తుంది. అనుభవించాలి విశ్వాసి, అనుభవించాలి. కొద్ది దినాలుగా ప్రభు అదే సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. స్మరణ సంఘాన్ని గురించి. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. నీ శ్రమ తీసివేస్తాననట్లేదు, నీ దరిద్రత తీసివేస్తానట్లేదు, నీ కష్టాన్ని నేను తీసివేస్తానట్లేదు. నీ శ్రమను, నీ దరిద్రత నాకు తెలుసు, ఓర్పు కలిగి వహించు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. యావత్ క్రైస్తవ తరానికి అన్వయించదగినటువంటి మాట అది. ప్రతి క్రైస్తవుడికి అన్వయించదగినటువంటి మాట. క్రీస్తు ప్రతి క్రైస్తవుడి యొక్క దరిద్రత ఆయనకు తెలుసు. క్రీస్తు ప్రతి క్రైస్తవుడి యొక్క దరిద్రతను, శ్రమను ఎరిగినవాడు ఆయన. తీసివేయడం, అనుభవించాలి, విశ్వాసంతో జయించాలి, జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలా. యేసయ్య దగ్గరికి రాని శ్రమ పోతుంది, యేసయ్య దగ్గరికి రాని కష్టం పోతుంది, యేసయ్య దగ్గర రాని ఇబ్బందులు పోతాయి. ఎంతకాలం ఈ ముసుగు భక్తిలో విశ్వాసుల్ని, తెలియని క్రీస్తుని ఎరగని వారిని ఆకర్షించేటువంటి సువార్తల్లో బయటకు వద్దాం, నిక్కచ్చిగా చెప్పగలుగుదాం. ఈ లోకంలో క్రైస్తవుడిగా శ్రమ కలుగుతుంది నీకు, ఈ లోకంలో క్రైస్తవుడిగా బాధ కలుగుతుంది నీకు, ఈ లోకంలో క్రైస్తవుడిగా దరిద్రత వస్తుంది నీకు. కానీ వాటిలో జయించగలిగిన, విడిపించగలిగినటువంటి ప్రభు సమర్థుడైనటువంటి వాడు ఆయన నీకున్నాడు. చెప్దాం, ఇటు రకమైనటువంటి బోధన చేద్దాం. శ్రమ రాదు, కష్టం రాదు, ఇబ్బందులు రావని కాదు, వస్తాయి. మానవుని యొక్క జీవితంలో సుఖదుఖాల యొక్క కలయిక మానవుని యొక్క జీవితం సంభవిస్తాయి. కానీ ప్రభు వాటిలోంచి విడిపించగలన సమర్థుడని చెప్దాం, వాటిలోంచి బయటకు తీసుకురాగలన సమర్థుడని చెప్దాం, వాటిని జయించేటువంటి శక్తిని ఇవ్వగలటువంటి సమర్థుడని చెప్దాం, జయించినటువంటి పిమ్మట జీవ క్రీడాన్ని దయచేయగలటువంటి దేవుడని చెప్దాం. అది మేలుకరం. దేవుడు అన్నిటిని శోధించి, కీడు విషయమే ఆయన శోధించేవాడు కాడు. ఆ రోజు అబ్రహామును పరిశోధించాడు ఆయన, ఆ రోజు యోబును పరిశోధించాడు ఆయన. అది కీడు విషయమే కాదు, వారి స్థితిని మరి ఎక్కువ తెలియజేయడానికి, రేపటి తరానికి వారు సాక్ష్య సమూహంగా ఉండడానికి. యోబు సావును గురించి మీరు వింటారు కదా, అబ్రహాము విశ్వాసాన్ని గురించి మీకు తెలుసు కదా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఒక సాక్ష్యంగా వారు ఉండడానికి మేలు కొరకేగా.
యోబు సహనం గురించి మీరు వింటారు కదా, రేపటి తరానికి సజీవ సాక్ష్యాలుగా ఉండడానికే కదా. ఒక మాట, నా ప్రియవెనకరి, ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నావు, జీవిత చివరి క్షణం వరకు ఈ మాట నీ మదిలో నిలుపుకో. నీ జీవితంలో ప్రతి దినము నీకు శోధన కలుగుతుంది. అపవాది దగ్గర నుంచి పాపంలో పడివేయడానికి శోధన కలుగుతుంది. నీ స్థితి మరి హెచ్చైన రీతిగా ఉండడానికి జీవ కిరీటాన్ని సంపాదించుకున్నట్లు దేవుని దగ్గర నుంచి నీకు పరీక్ష ఉంటుంది. ఈ రెండింటిని ఎదుర్కొనవలసిన వారు మనం. మీకు నచ్చినటువంటి బోధ చేయడానికి, మీకు తృప్తినిచ్చేటువంటి బోధ చేయను నేను. శ్రమ రాదు, కష్టం రాదు, శోధన రాదు అన్నాను నేను. ఖచ్చితంగా నా ప్రభువు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు ఆయన. స్వయంగా నా యేసే చెప్పాడు, లోకంలో శ్రమ కలుగుతుందని. కలగదు అని చెప్పడానికి నేనే పాటువాడిని. నా ప్రభువే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. శ్రమ వస్తుంది, 100కు 100 లోకములో మనకి శ్రమ కలుగుతుంది. కానీ జయించగలిగినటువంటి స్థితిని దయచేయగలిగిన, బలాన్ని దయచేయగలిగిన, కృపను దయచేయగలిగినటువంటి సమర్థమైనటువంటి యేసు మనకున్నాడు. శోధకుడు ఎవరంటే అపవాది మాత్రమే. అక్కడ అంటాడు మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ముగిసిన తర్వాత ఆయన తిరిగి వెళ్తుంటే ఆ శోధకుడు వచ్చి, ఇప్పుడు శోధకుడు అని లేఖనంలో ఎవరిని గురించి నొక్కి చెప్తున్నాడంటే అపవాదిని గురించి. ఆ శోధకుడు వచ్చి, కాబట్టి విశ్వాసిగా నువ్వు జ్ఞాపకం ఉంచుకో, అపవాది నిన్ను ప్రతి క్షణాన నిన్ను శోధిస్తాడు. ఏ విశ్వాసికి ఉన్నదండి స్పర్శ? ఏ విశ్వాసికి ఉంది? మాట్లాడే మాట దగ్గర అపవాది తనను శోధిస్తున్నటువంటి స్పర్శ ఏ విశ్వాసికి ఉంది? నా హృదయాన్ని భావిద్వేగానికి లోను చేస్తున్నాడు అపవాది. నేను కఠినమైన రీతిగా దూషణ బూతులు మాట్లాడేలాగా నా హృదయాన్ని భావిద్వేగానికి లోను చేస్తున్నాడు అపవాది. నన్ను ఇట్లా శోధిస్తున్నాడని ఏ విశ్వాసికి స్పర్శ ఉంది చెప్పు? చెప్తున్నా నాకైనా, వింటున్న నీకైనా ఉందా? ఫలానా రీతిగా ఆలోచిస్తున్నాను, నా హృదయాన్ని భావిద్వేగానికి లోను చేస్తున్నాడు, ఇలా ఆలోచించడం ద్వారా నేను పాపంలో పడిపోతున్నాను, ఇలా నన్ను అపవాది శోధిస్తున్నాడని ఏ వ్యక్తికి ఉంది స్పర్శ? మాట దగ్గర, చూపు దగ్గర, తలంపు దగ్గర, క్రియ దగ్గర, నడవడిక దగ్గర, ప్రవర్తన దగ్గర, దేని దగ్గర విశ్వాసి తాను శోధింపబడుతున్నటువంటి స్పర్శను కలిగి ఉన్నాడు? ఎంతగా చల్లారిపోయామో, ఎంతగా చల్లారిపోయామో. అపవాది శోధించకుండానే శోధనలోనికి వెళ్ళే వారిగానేమో, అపవాది శోధించకుండానే శోధన అలవాటైపోయి పాపానికి అలవాటు పడిన వారిగా ఉన్నామేమో. పాపానికి అలవాటు పడిన వారిగా నువ్వు ఆలోచిస్తున్నావు, ఎదురువారిని ఈర్ష్యించుకుంటున్నావు, ఎదురువారి పట్ల కపటమైనటువంటి మనస్సు కలిగి ఉంటున్నావు. పైకి బాగానే ఉంటూ లోపల వారి పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటున్నావు, ఈర్ష్యను, అసూయని కలిగి ఉంటున్నావు. ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా, నేను అపవాది చేత ప్రేరేపింపబడుతున్నాను, లేఖనమేమో నిన్ను వలె నీ పొరుగు అని చెప్తుంది, నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్తుంటే నేనేమో నా పొరుగువాని పట్ల అసూయ, దూషణ, ఈర్ష్య కలిగి ఉన్నాను, నేను అపవాది చేత ప్రేరేపింపబడుతున్నాను. స్పర్శ ఉందా నీకు? ఒకరు సుఖ దుఃఖాలేందో ఒకరు మనస్సు కలిగి ఉన్న లేఖనం చెప్తుంటే ఇతరుల యొక్క సుఖాన్ని చూసి, ఇతరుల యొక్క మేలును చూసి ఈర్షయించుకుంటున్నాను. స్పర్శ ఉందా నీకు? ఎప్పుడో కోల్పోయాం. మాట దగ్గర, ఆలోచన దగ్గర, మనస్సు దగ్గర, నడవడిక దగ్గర, ప్రవర్తన దగ్గర, ప్రతి దాని దగ్గర పూర్తిగా దాన్ని కోల్పోయిన వారు మనం, పూర్తిగా కోల్పోయిన వారు. మరి ఒక మాట నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం.
తాను శోధింపబడి శ్రమ పొందాను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శ్రమను అనుభవించాడు, ఆయన శోధనను అనుభవించాడు. ఇప్పుడు శ్రమ అనుభవం కలిగిన ఆయన, శోధన అనుభవం కలిగిన ఆయన అదే శ్రమ అదే శోధన అనుభవిస్తున్నటువంటి మనకి సహాయం చేయగలవాడు. మీకు ఈత రాదు, మీరు మునిగిపోతున్నారు. మీరు మునిగిపోవడాన్ని చూసిన నేను సహాయం చేయడానికి గట్టులో నుంచి నీటిలోనికి దిగాను. ఇప్పుడు నాకు ఈత రాకపోతే, మిమ్మల్ని రక్షిద్దాము అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి నాకే ఈత రాకపోతే, నన్ను నేనే కాపాడుకోలేని నేను మిమ్మల్ని ఎలా కాపాడగలను? ఆయన శ్రమ అనుభవం లేనివాడు కాడు, శోధింపబడిన అనుభవం లేనివాడు కాడు. ఆయన అంటాడు, ఆయన శోధింపబడి శ్రమ పొందాను గనుక మనల్ని రక్షించగల సమర్థుడు, మనకు సహాయం చేయగల సమర్థుడు. ఆ శోధన ఎలా ఉంటుందో, ఆ శ్రమ ఎలా ఉంటుందో దానిని ఎరిగిన వాడు కనుక వీటినన్నిటిలో మనకు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి దయచేసి 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 ఈ స్పర్శను మాత్రం నువ్వు కలిగి ఉండు. ఆ రోజు యాత్ర చేసినటువంటి యాత్రికులకి, యాత్రా మార్గం గుండా ప్రయాణిస్తున్నటువంటి వారికి ఎలాగైతే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని బాధలు అయితే కలుగుతాయి, ఈ లోకంలో యాత్రికులుగా ఉండేటువంటి మనందరికీ కూడా అన్నే శ్రమలు, అన్నే శోధనలు ఎదురవుతాయి. అవన్నీ ప్రభువుకు తెలుసు. లేఖనంటాడు, ఆయన మనకి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను, శోధన దగ్గర పడిపోకుండా, శోధన దగ్గర కదలని వారిగా స్థిరులుగా నిలిచి శోధన జయించగలిగినటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. పిరికితనం కలిగినటువంటి ఆత్మను కాదు, దత్తపుత్ర ఆత్మను నీకు నాకు ఇచ్చాడు. ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను నీకు నాకు ఇచ్చాడు. పిరికితనం కలిగినటువంటి ఆత్మను కాదు, చంచల మనసు కలిగినటువంటి ఆత్మను కాదు. విశ్వాసి, నీ ఆత్మీయ సామర్థ్యతను నువ్వు గుర్తించలేకపోతున్నావేమో, ప్రభు కృపా సహాయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావేమో. మనకు కలిగేటువంటి ప్రతి శోధన దగ్గర అపవాది పాపంలో నెట్టడానికి ఆ చేసేటువంటి ప్రతి ప్రయత్నం అనే శోధన దగ్గర జీవక్రీడాన్ని సంపాదించుకున్నట్లు ప్రభు మనల్ని పరీక్షించేటువంటి ప్రతి స్థితి దగ్గర మనకు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కనుక మనం ఏం చేయవలసిన వారము చూద్దాం రండి. లేఖనంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఆయన శోధింపబడి శ్రమ పొందినవాడు గనుక, మనకు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు గనుక, మన జీవితాల్లోనూ శ్రమ వచ్చినప్పుడు, మన జీవితాల్లోనూ శోధన కలిగినప్పుడు మనమట మహా ఆనందమని ఎంచుకోవాలట. కలిగేటువంటి ప్రతి శోధనను, కలిగేటువంటి ప్రతి ఒక్క శ్రమను మనం ఒక సవాలుగా స్వీకరించాలా. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఒక సవాలుగా స్వీకరించాలా. ఇప్పుడు కోపము అనేటువంటి పాపం ద్వారా అపవాది మనల్ని శోధిస్తున్నాడు. ఇప్పుడు కోపాన్ని ఒక సవాలుగా మనం స్వీకరించాలా. ఇప్పుడు నా కోపాన్ని నేను ఎన్నుచుకుని నేను ఎట్లా ప్రభు కొరకు నిలబడగలుగుతున్నాను? ఇదిగో నాలో కోపాన్ని పుట్టించి దూషణకరమైనటువంటి మాటలు, విరోధకరమైనటువంటి మాటలు, బూతులు, ఇటువంటి మాటలు నేను మాట్లాడకుండా ఎన్ని మార్లు ప్రభు కొరకు నేను నిక్కచ్చిగా నిలబడగలుగుతున్నాను. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఒక సవాలుగా తీసుకోవాలా, ఒక సవాలుగా. అప్పుడు మాత్రమే శ్రమను జయించుటలో ఆనందాన్ని కనుగొనగలము. శ్రమ ఎదురైన దగ్గర ఆనందించగలము. అందుకని అంటున్నాడు అక్కడ, అది మహా ఆనందం అని మీరు ఎంచుకోండి. మరొక మాట అంటారు, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచుంది. అవసరమును బట్టే మన జీవితాల్లో శ్రమ అవసరము.
మన జీవితాల్లో అపవాది దగ్గర నుంచి శోధన అవసరం. అది మన మేలు కొరకే. ఎందుకని అంటారా? అవి మన జీవితాల్లో శిరులను తీసుకొస్తాయి కనుక. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో శ్రమ కలిగింది. ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో శోధన కలిగింది. అవి రాబట్టే మోషే సాక్ష్యాన్ని పొందాడు. అవి రాబట్టే యెహోషువ సాక్ష్యాన్ని పొందాడు. అవి రాబట్టే అబ్రహాము సాక్ష్యాన్ని పొందాడు. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని, సాత్వికుడని వాటిని బట్టే తేలిందిగా. విశ్వాసులకు తండ్రిని, ఆయనకు భయపడేవాడని ఆ శ్రమ శోధన బట్టే తెలియజేయబడిందిగా. హృదయానుసారుడని దావీదు యొక్క జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టేగా సాక్ష్యం పొందింది. విశ్వాసి అవసరమును బట్టి మనకు కలిగేటువంటి శోధన దగ్గర మనము కృంగిపోకూడదు. అవి రేపటి ఆయన మహిమా దినమునందు మనకు మెప్పుయు మహిమయు ఘనత కలుగుటకు కారణమవుతాయి. స్మరణ సంఘానికి అదే చెప్తున్నాడు, నీ శ్రమను నీ దరిద్రత నేను ఎరుగుదును. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను. ఇప్పుడు జీవకిరీటాన్ని పొందుకోవడానికి మూలం ఏది? ఆ శ్రమ దరిద్రతేగా. బంగారు పతకాన్ని పొందుకోవడానికి, గౌరవాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి? ఆ క్రీడాకారుడు పెట్టినటువంటి శ్రమేగా. విశ్వాసి, దయచేసి మన జీవితాల్లో నేను ప్రభువు నమ్ముకున్నాను కదా, క్రీస్తు దగ్గరకు వస్తున్నాను కదా, కష్టం రాకూడదు, అనారోగ్యం రాకూడదు, మరణం సంభవించకూడదు, అవమానం రాకూడదు, ఓటమి రాకూడదు, బాధలు రాకూడదు. దయచేసి ఇలా ఆలోచించుకో. అవన్నీ వస్తాయి. వాటినన్నిటి దగ్గర నమ్మకస్తులుగా ఉన్నామనేదే ప్రశ్న. ఒక మాట నేను మీకు చూపిస్తాను. చివరిగా ఆ మాటను చూపించి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహనానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన మనతో సమాన అనుభవం లేనివాడు కాడు ఆయన మనతో శ్రమ అనుభవం కలిగినవాడు, సహానుభవం కలిగినవాడు. శోధనలో ఆయన శోధింపబడి శ్రమ పొంది కూడా ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం లేఖనం దగ్గర. ఇప్పుడు శోధింపబడుతున్నటువంటి మనము పాపం లేని వారిగా ఉంటున్నామా? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్ని మన జీవితాలకు మధ్య పోలికను చూపిస్తున్నాడు. వారెలా ఉన్నారో, ఆ పాత నిబంధనలో వారెలా ఉన్నారో, క్రొత్త నిబంధనలో మనం ఎలా ఉన్నారో పోలిక చూపిస్తూ అంటున్నాడు. వారికి శోధన కలిగింది. శోధన దగ్గర దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మీరు వారి వల్లే ఉండొద్దు. మీ జీవితంలో కూడా శోధన కలుగుతుంది. ఆ శోధన దగ్గర మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలా. మొట్టమొదటిగా శోధన అంటే ఏంటో మనం ధ్యానం చేసుకున్నాం. శోధన అపవాది దగ్గర నుంచి, శోధన దేవుని దగ్గర నుంచి. అపవాది యొక్క శోధన పాపంలో పడవేసేటట్లుగా ఉంటుంది. దేవుని యొక్క శోధన మనల్ని పరీక్షిస్తుంది. శ్రమను, కష్టం, ఇబ్బంది అయినటువంటి కొలుము చేత పరీక్షిస్తుంది, జీవకిరీటాన్ని ఇస్తుంది. ఇటు వాటి దగ్గర, అపవాది దగ్గర నుంచి శోధనలోను, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి శోధనలోను మనకి సహాయం చేయగలిగినటువంటి సంబంధించినటువంటి యేసు మనకున్నాడు కనుక దానిని మహా ఆనందంగా ఎంచుకుందాం. ఒక సవాలుగా స్వీకరిద్దాం. కృంగిపోక అవి మనకు మెప్పును, మహిమను, ఘనతను కలగడానికి కారణమవుతాయి కనుక పాపం లేని వారిగా మనం ముందు కొనసాగుదాం. నేటి వరకు వాక్యాన్ని వింటున్న ఈ క్షణం వరకు నువ్వు అపవాది చేత శోధింపబడుతున్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం తెచ్చుకో. నేను పాపంలో పడివేయడానికి, పాపాన్ని కలిగి మాట్లాడినట్లుగా, పాపాన్ని చూడినట్లుగా, పాపాన్ని తలంచినట్లుగా, పాపాన్ని చేయనట్లుగా అపవాది చేసినటువంటి ప్రయత్నాన్ని గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఒక మాట, అపవాది కలిగించినటువంటి శోధన దగ్గర పాపం లేనివాడిగా ఉన్నావా? ఈ ఇబ్బంది అయినటువంటి కొలుము చేత దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. కష్టము, బాధ, ఇబ్బందులు, వేదనల చేత నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. పాపం లేనివాడిగా ఉంటున్నామా? ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు, కానీ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఈ రాత్రి పరీక్షించుకుందాం మన జీవితాల్ని.
ఇప్పుడు అపవాది కలిగించేటువంటి శోధన దగ్గర, దేవుడు మనకు పెట్టేటువంటి పరీక్ష దగ్గర మనం ఎట్లా ఉన్నాం? నా మట్టుకైతే అసమర్థుడిగా, దిగజారిపోయినటువంటి అనుభవాలు ఎన్నో, పడిపోయినటువంటి అనుభవాలు ఎన్నో, ఆ స్పర్శను కోల్పోయినటువంటి స్థితి. నమ్మదగిన దేవుడైన ఆయన మాత్రమే మన పట్ల కృప చూపించి తన హక్కును మనల్ని చేర్చుకునుగాక. తలలోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మానవ ఉద్రేకం చేతను పరిధికి మించి మాట్లాడినటువంటి స్థితిని దయతో క్షమించండి. ఇశ్రాయేలు యొక్క జీవితాలను మా జీవితాలకు మధ్య పోలికను మేము జ్ఞాపకం చేసుకుని మరి ఒక అడుగు ముందుకు వేసాము. వారి జీవితాల్లో శోధన కలిగింది, మా జీవితాల్లో కూడా శోధన కలుగుతుంది అని, దాన్ని జయించవలసిన వారు అని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అపవాది దగ్గర నుంచి కలిగేటువంటి శోధన దగ్గర, మీ దగ్గర నుంచి మాకు ఎదురైనటువంటి ప్రతి పరీక్ష దగ్గర మేము కృంగక వెనుదిరగక మహా ఆనందమని ఎంచుకొని, అవి రేపటి దినాన మాకు మహిమను మెప్పియు ఘనత కలగడానికి కారణము గనుక సమర్థమైనటువంటి మీ కృపచేత మేము వాటిని జయించగలడానికి మాకు మీరు సహాయాన్ని దయచేయండి. లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు సుస్పష్టంగా తేటతెల్లగా అర్థమయ్యే రీతిగా మాతో మీరు మాట్లాడారు. మాలో ఉండినటువంటి లోపాల గురించే, మాలో ఉండినటువంటి అసమర్థతను గురించే, మాలో ఓడిపోయిన దిగజారినటువంటి స్థితిని గురించి మీరు మాతో మాట్లాడి ఉండగా దయతో క్షమించమని తిరిగి మీ కృపా సహాయం కొరకు తల వంచి మీ కృపా సహాయాన్ని వేడుకొనిచున్నాము. మీ కృప చేత బలపరచండి. తిరిగి కడ వరకు, మీరు ఆకడ పర్యాంతం వరకు, మా ప్రాణపు పోకడ జరిగేంత వరకు నమ్మకస్తులు కొనసాగడానికి సహాయాన్ని దయచేయమని, మరొక పర్యాయం ఇదే రీతిగా మీ ప్రియులతో కలిసి లేఖనాన్ని ధ్యానించడానికి సహాయం దయచేయమని, అప్పటి వరకు నన్ను, మమ్మల్ందరినీ, సంఘాలను, సకల పరిశుద్ధులందరూ మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపిస్తూ నజరుడు యేసు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా ఆదివారం ఉదయం 9 గంటలకు పునరుద్ధాన ఆరాధన ద్వారా మనము కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగా.